పలానా వ్యాపారంలో ఆ తప్పు చేసేసాను, పలానా అప్పు తీసుకోకూడదు, పొరపాటు అయిపోయింది, తప్పు చేసేసాను, అసలు ఆ వ్యాపారం పెట్టకుండా ఉండాల్సింది, తప్పు చేశాను, పలానా ఉద్యోగానికి అసలు ట్రై చేయకుండా ఉండాల్సింది, అంత డబ్బులు పెట్టి దానికోసం ఆ కోర్స్ అని చెప్పి అంత డబ్బులు వేస్ట్ చేశాను, ఇప్పుడు నాకు ఎట్లా దేవుడు కరుణిస్తాడా, నేను పడ్డ ఈ నష్టం నుంచి తిరిగి కోలుకునే విధంగా దేవుడు చేస్తాడా, తిరిగి నా ఆరోగ్యం వస్తుందా, తిరిగి నా పోయిన సంవత్సరం వస్తుందా, తిరిగి నాకు పోయినటువంటి రోజులన్నీ మళ్ళీ వస్తాయా అని అంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐదోది నా తప్పుల పట్ల దేవుని కృపని అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడన్నా సరే మనం తప్పులు చేసినప్పుడు ఎందుకురా ఈ పని చేసావా అని అనేవాడు కాదు. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఏమన్నాడు? ఆయన తప్పిపోయిన కుమారుడు కూడా చాలా తప్పులు చేసి వచ్చాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఏమనలా, ఆయన్ని కౌగులించుకున్నాడు. అతను చేసిన తప్పుల గురించి ఏం మాట్లాడలేదు. తిరిగి అతను పోగొట్టుకున్న దానికి అంతా వదిలేసేసి అతనికి నూతన బహుమతులు అనేవి ఇచ్చాడు అనమాట. ఇర్మియా 31:3 చూడండి. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను, నేను మారని ప్రేమతో నిన్ను నా వైపు ఆకర్షించాను. కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నానంటే మారని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే నువ్వు మంచి చేసినప్పుడే నిన్ను ప్రేమిస్తా, చెడు చేసినప్పుడు నిన్ను వదిలేస్తా అనే ప్రేమ కాదు, అది మారని ప్రేమ. కాబట్టి మనం ఆధారం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంత తప్పు చేశాను కదా, ఇంత పాపాలు చేశాను కదా, దేవుడు నన్ను క్షమిస్తాడనంటే ఎప్పుడన్నా సరే ఆయన క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. క్షమించడానికి అవధులు లేదు, ఆయన ప్రేమకి ఎండింగ్ అనేటువంటిదే లేదు. కాబట్టి నేను చేసిన ఈ తప్పు, ఇప్పుడు ఎందుకు నాయన అనవసరంగా ఇప్పుడు వచ్చే నెలలో ప్రమోషన్ రప్పిద్దాం, ఎట్టా టైంలో ఈ తప్పు చేసావు కదరా, నాకు భలే కన్ఫ్యూజన్గా ఉందరా, నీతో పెద్ద ఆగలేకపోతున్నారా నేనా అని నేను దేవుడేమో అనడు. ఎందుకంటే దేవుడు అంత తెలివి తక్కువవాడు కాదు. నువ్వు చేసే తప్పులన్నీ ఆయనకి తెలుసు. నువ్వు చేసే తప్పులను బట్టి ఆయనేమో ఆశ్చర్యపడ్డు, ఆయనేమో షాక్ గురి, ఈ టైంలో చేసేవేంద్రా నువ్వా, ఈ టైంలో ఎందుకు అప్పు తీసుకున్నావురా అని టెన్షన్ పడ్డు. ఆయనకి మొత్తం అన్నీ కూడా తెలుసు, మొత్తం మన జీవితంలో చేసే తప్పులన్నీ తెలుసు. ఆ తప్పులన్నింటినీ కూడా మనకి ఎట్లా మంచి చేయాలనే ప్లానింగ్ కూడా ఆయనకు ఆల్రెడీ ఉంది. బైబిల్లో పేతురు అనే వ్యక్తి, ఆయన ఒక తప్పు చేస్తాడని కూడా దేవుడికి తెలుసు తప్పు చేయకముందే. యేసు ప్రభు చెప్పాడు, పేతురు, సాతాను నిన్ను గోధుమలు అల్లాడించినట్లు నిన్ను అల్లాడించాలని ట్రై చేస్తూ ఉన్నాడు, పడిపోతావు, పడిపోయి నాకు మళ్ళీ లేస్తావు, నేను ప్రార్థన చేస్తున్నా, లేచినప్పుడు మన శిష్యులందరూ మన వాళ్ళందరూ కూడా తిరిగి లేవది అని చెప్పాడు. అప్పటికి ఇంకా పేతురు ఇంకా పడిపోలా. పేతురు, నువ్వు నేనెవరో తెలియదని 3 సార్లు జనాల ముందు మాట్లాడతావు అని అన్నాడు. అప్పుడు పేతురు ఇంకా తప్పు కూడా చేయలే. అయితే నిజంగానే పేతురు ఆ తప్పు చేస్తాడు. కానీ ఈ తప్పు ఎప్పుడు తెలుసు దేవుడికి? చేసిన తర్వాత తెలుసా, చేయకముందే తెలుసా? అదంతా ఆయనకి ఎప్పుడో తెలుసు. ఇవంతా దేవుడికి ఏదో కొత్త షాకు, దేవుడు ఏదో పెద్ద టెన్షన్ పడిపోయి, ఈ తప్పు చేసేమంటరా, నీ జీవితాన్ని ఏదో నేను బాగు చేద్దాం అనుకుంటే నువ్వే ఇటు చేస్తే ఎట్రా అని చెప్పి దేవుడే అనడు. మన దేవుడు అంత తెలివి తక్కువ దేవుడేం కాదు. దేవుడికి అన్నీ తెలుసు. మనం చేసే తప్పులు కూడా, ఆ తర్వాత ఆయన చేసిన తప్పులన్నీ కూడా, చాలా తప్పులు చేస్తాడు ఆయన. ఉదాహరణకి ఓవర్ కాన్ఫిడెన్స్తో నీటి మీద నడవాలని చెప్పి నీళ్ళల్లో మునిగిపోవడం అయినా సరే, ఆయన చేసిన తప్పులన్నీ దేవుడికి తెలుసు. అయితే ఆ తప్పులన్నీ కూడా తర్వాత ఆయన పరిచర్యకి చాలా ఉపయోగపడతాయి అవన్నీ కూడా. అది ఆయన తర్వాత ఆయనకు అర్థమవుద్ది. కాబట్టి దేవుడు మనం చేసిన తప్పుల్ని, ఈ టైంలో ఎందుకు చేసావురా, ఈ టైంలో పెళ్ళి ఎందుకు చేసావమ్మా అని చెప్పి దేవుడేమండు. మనం చేసే తప్పులన్నీ కూడా ఆయనకు తెలుసు. మనం చేసే తప్పులకి ఆయన కృపనైతే చూపిస్తాడు. ఆయన మళ్ళీ మనల్ని చేయబట్టుకొని లేపుతాడు. కీర్తన 37:24 చూడండి. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఒకవేళ తప్పు చేసి కింద పడిపోవచ్చు, అంతేగాని లేకుండా ఏం ఉండలేం. ఎందుకంటే మనల్ని పట్టుకునింది ఎవరనంటే దేవుడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, చేసింది తప్పు అని గుర్తించి ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి నాకు జ్ఞానం ఇవ్వదేవా అనాలి. చేసిన తప్పు నుంచి మనం నేర్చుకోవడానికి ఇష్టపడ్డాం అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూడండి. యోవేలు 2:25 పెద్ద మిడతలు, చిన్న మిడతలు, ఇతర మిడతల గుంపులు తినివేసిన సంవత్సరాల పంటను నేను తిరిగి మీకు ఇస్తాను. కాబట్టి ఒకవేళ మన తప్పును మనం గుర్తించి దాని నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, ఇంతకుముందు ఆ చెడు అలవాట్ల వల్ల ఎంత అనారోగ్యం అయితే గురయ్యావో మొత్తం ఆరోగ్యం అంతా మళ్ళీ ఇస్తాడు. ఇంతకుముందు నువ్వు ఎంత డబ్బులైతే వేస్ట్ చేసి ఎన్ని అప్పులైతే పోగొట్టుకున్నావో మళ్ళీ మొత్తం ఆ డబ్బులన్నీ నీకు ఇస్తాడు. ఇంతకుముందు ఎంతగా నువ్వు బలం పోగొట్టుకున్నావో, ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు వేస్ట్ చేసుకున్నావో, అనవసరమైన ప్రయోగాలన్నీ చేసి, ఆ సంవత్సరాల ఆయుష్, ఆ సంవత్సరాల ఆనందాన్ని అంతా కూడా మళ్ళీ ఇస్తాడు.
నువ్వు పోగొట్టుకున్న మనుషుల్ని మళ్ళీ నీకు తిరిగి దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వలేదంటూ కూడా ఏది ఉండదు. దేవుని కృప ఎప్పుడు మన మీద ఉంటుంది. ఏ తప్పులను బట్టి ఆయన ఏం ఆశ్చర్యపడ్డు, ఆయన ఏం షాక్ అవ్వడు, ఆయన ఏం కన్ఫ్యూజన్ ఏం అవ్వడు. దాన్ని మనం డీప్గా గుర్తించినట్లయితే భూమి మీద మన ఆత్మగౌరవం అనే దెబ్బతిందు. తప్పు చేసినప్పుడు కూడా దేవుని సన్నిధానాన్ని తలెత్తుకొని మనం వెళ్ళగలం, ఆయన క్షమిస్తాడని ధైర్యం.